అంతకు ముందుగానే ఆజాద్ హింద్ ఫౌజ్ అనుకుంటూ ట్రై కలర్ ఫ్లాగ్ చేతబూని చిన్నారులు what a beautiful attire దేశ మాతను కొలవడానికి చేస్తా ఉన్నారు. ట్రై కలర్ national flag which was unfurled here on this great evening. దేశ సైన్యం కోసం మేము సదా చిన్నమంటూ చిన్నారులు వారి మార్చ్ పాస్ మరింత అదనపు ఆకర్షణ హెల్త్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆర్ డేంజరస్ అని తెలియజేస్తూ అంగన్వాడీ చిన్నారులు సైతం మేము సైతం అంటూ పాల్గొన్న ఒక అద్భుతమైన కార్యక్రమం. నేడు ఇలా దేశభక్తిని ఉపయోగిస్తూ సాగుతున్న మొట్టమొదటిగా ప్రప్రథమంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ టికెటం కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశవ్యాప్తంగా 2 గొప్ప మైలురాయిలను అధిగమించి విశిష్ట ఘనత సాధించింది అని చెప్పడానికి గర్వంగా ఉంది. జల్ సంచయ్ జన్ భాగీదారీ అండ్ కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ 2 ఈవెంట్లు. జల్ సంచయ్ జన్ భాగీదారీ దేశ ప్రధానమంత్రి గారు గుజరాత్ లో ప్రారంభిస్తే దాన్ని అందిపించుకుంది మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ. 13,298 వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 4వ స్థానం సాధించి 2 కోట్ల నగదు బహుమతి అందుకోవడం రాజమహేంద్రవరం ఘనత సాధికారత. 2వ మైలురాయిగా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ నగరపాలక సంస్థ ఉద్యోగుల కష్టం రాహుల్ మీనా గారు సగర్వంగా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం నగరపాలక సంస్థ సాధించిన ఘనతగా చెప్పుకుంటూ గోదావరి గలగలల పారించే గోదావరి అఖండ గోదావరి పుష్కరాలకు District Agricultural Officer Robert Pankaj Officers N. Mallikarjuna గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ప్రగతిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కిసాన్ డ్రోన్స్ జిల్లాలో 80% రాయితీపై మొత్తం 50 కిసాన్ డ్రోన్స్ అందించారు. 50 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చారు. డ్రోన్స్ ద్వారా రైతులు పంటలపై ఎరువులు మరియు పురుగు మందులు పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మరి పిఎం కిసాన్ పథకం కింద 14,991 మంది రైతులకు 155.26 కోట్ల సొమ్మును వారి బ్యాంకు ఖాతాలోకి వేయడం జరిగింది. రైతన్నా మీకోసం ఈ కార్యక్రమంలో భాగంగా లేని పాడి పశువులు ఈ దేశానికి చేసే వెలలేని సేవలు తెలియజేయడం కోసం డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ పి శ్రీనివాసరావు సార్ వారి ఆధ్వర్యంలో వారి ఉద్యోగులంతా వారి సిబ్బంది అంతా అద్భుతమైన శకటం పశు సంవర్ధక శాఖ ప్రగతి రథం 77వ గణతంత్ర దినోత్సవ సాక్షిగా మన ముందుకు కదలి వస్తూ ఉంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి ఈ మాట వింటూనే గర్వంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. మన జిల్లా గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానం, మాంసం ఉత్పత్తిలో పశు సంవర్ధక శాఖ మోగ జీవాలు వెలలేని సేవలు అందించే ఒక అత్యద్భుతమైన మరి ఒక్కసారి చేస్తున్న రైతు సోదరులకు కృతజ్ఞతలు, పశు సంవర్ధక శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పార్వతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ శకటం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరి వారి సిబ్బంది అందరూ కూడా శకటానికి ముందు నడుస్తూ తమ ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ మరియు పౌర సరఫరాల సంస్థ చేపట్టిన వివిధ
వివిధ కార్యక్రమాల పురోగతి వివరములు జనవరి 2026 బడుగు మరియు బలహీన వర్గాల ఆరోగ్యము మరియు ఆహార భద్రతే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ ద్వారా వైద్యో నారాయణో హరి యావత్ భారతావనికి వైద్యాన్ని అందించే అద్భుతమైన శాఖ ఈఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది ఈఎంఎన్హెచ్ఓ స్థాయి నుంచి ఆశా వర్కర్ల వరకు పల్లె పల్లెన గ్రామ గ్రామాన గడప గడపన వైద్యం అందించడానికి ఆహారహం శ్రమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మన ముందుకు వస్తూ ఉంది. వారి శకటం చూస్తే తెలుస్తుంది వారి సేవలు. 104, 108 వైద్య ఆరోగ్యం మరియు ప్రతి కుటుంబానికి సంక్షేమాలు అందించే శాఖ ఈఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాల ప్రతిబింబం. ఈ శకటం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నామని మొత్తం 74 ప్రభుత్వ ఆసుపత్రులు, 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 17 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 424 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 123 మంది డాక్టర్లు, 1628 పారామెడికల్, 1628 మంది సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యం తదుపరి గ్రామీణ పేదరిక నిర్మూలన. దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పినటువంటి మన గాంధీజీ ఈనాడు గుర్తుపడుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎంబీబీఎస్ మూర్తి గారి ఆధ్వర్యంలో తమ శకటాలను మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి మహిళలను, మహిళా సిబ్బందిని అందరినీ కూడా తమ చేత చక్కటి జెండాలను పూల్చుకొని మన శకటాన్ని తీసుకొస్తున్నారు. అదిగో వచ్చేసుకోండి మన ప్రగతి రథం, మహిళా సాధికార రథం. జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ప్రోత్సాహంతో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలు వార్షిక సూక్ష్మ ప్రణాళిక యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్ ద్వారా మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేస్తున్నారు. సగర్వంగా, సమున్నతంగా అత్యంత అద్భుతమైన వేడుకలు జరుగుతున్న చేయడం కోసం అష్టైశ్వర్యాలలో భోగగడి దేశబంధులను పేదరికం నుంచి కుహరాల నుంచి పాఠాల కుహరాల నుంచి శిఖరాగ్రానికి మార్గాలు అన్వేషించే విద్వాన్ సర్వత్రా పూజితే అంటూ జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు గారు, సుభాషిణి గారు, ఏపీసీఎస్ ప్రతి ఉద్యోగి, మండల విద్యాధికారులు, బాలలు, స్కౌట్ విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరి సారథ్యంలో సగర్వంగా వస్తూ ఉంది. విద్యాశాఖ సమున్నతంగా జీవితాలను మార్చే శక్తి ఉన్న శాఖ విద్యాశాఖ. 10 తరాల దారిద్ర్యాన్ని రూపుమాపే శాఖ విద్యాశాఖ. అష్టైశ్వర్యాలలో అద్భుతమైంది జీవితానికి వెలుగునిచ్చే శాఖ విద్యాశాఖ. మన ముందుకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, భారత ప్రధానమంత్రి గారి ఆశయం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశయం స్వర్ణాంధ్ర. 2 సాధించాలి అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. పల్లె నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి దేశ విదేశాలకు విహరించాలి. శుభాంశు శుక్ల వరకు ఎదగాలి. ముఖ్యమంత్రి వర్యులు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మన జిల్లా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై నిర్వహణ, మే నెలలో నీటి సంరక్షణ, రీసైక్లింగ్, జూన్ నెలలో హీట్ యాక్షన్ ప్లాన్లు, హరిత వాతావరణం, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా
అద్భుతంగా చేస్తున్నారు. తదుపరి యావత్ దేశానికి శక్తిని అందించే విద్యుత్ శాఖ శకటం యావత్ విద్యుత్ శాఖ టి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజాపతి గారి ఉప ఇంజనీర్లు యావత్ సిబ్బంది మొత్తం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ పగలు రాత్రి పగలు చేయగలిగే ఏకైక శాఖ విద్యుత్ శాఖ. అణు జల విద్యుత్తుని, అణు విద్యుత్తుని, సౌర విద్యుత్తుని ఇంటింటికి గదికి అందించి చీకటిని పాల్గొనగల అద్భుతమైన విద్యుత్ శాఖ. ఉండ్రాజవరం నారాయణ నల్ల యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ ఉపకేంద్రం ఉండ్రాజవరం విద్యుత్ ఉపకేంద్రం టీవీ ఛార్జర్ వితౌట్ పవర్